హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా గిన్నెలో ఆయిల్ వేయాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లిపాయ ఇదంతా కూడా వేసి వేపిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను 3 కేజీల చికెన్, 2 కేజీల లివర్ అయితే తీసుకున్నానండి. లివర్ చికెన్ ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకొని లివర్ కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ఇదంతా కూడా చిన్న మంట మీద వాటర్ అనేది యాడ్ చేయకుండా మొత్తం కూడా ఉడికించుకోవాలి. నేను కాస్త ఉప్పు, 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఇలా ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయ కారం వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లిపాయ కారం మసాలా పొడి ఎలా చేయాలనే వీడియో కింద లింక్లో పెట్టానండి, మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఇదంతా కూడా వేసుకొని మరి కాసేపు వేపుకోవాలండి. ఇలా అంతా కూడా దగ్గరికి వచ్చిన తర్వాత నేనైతే కొద్దిగా పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.